ఇదిగో బాబు, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయకుండా పోకండ్రా నాయనా. అంతేనా, చేస్తాంలే. మన తెలుగు ఛానల్స్ ఏ విధంగా ట్రోల్స్ చేస్తాయో, ఏ విధంగా హేళన చేస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే, మన అందులో కంటెంట్ ఉండదు, ఏ విధంగా పరమైన స్టోరీ ఉండదు, అసలు సింక్ లేకుండా మూవీస్ తీస్తుంటారు. అందుకే మేము ఈ విధంగా చేస్తున్నాం అని మనం అడిగితే ఆ విధంగా చెప్తారనమాట. కానీ అందులో కూడా మంచి కంటెంట్ ఉంది. దానికి సంబంధించిన మూవీస్ మన ముందుకు కూడా చాలా సార్లు వచ్చాయి. మనం కూడా చూసాం. వాటిని బ్లాక్ బస్టర్ కూడా చేసాం అనమాట. ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోరో మరి తెలియట్లేదు. మన ఈ విషయం గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడైతే ఈ ట్రోల్స్ ఎక్కువగా ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే, 'బాహుబలి 1', 'బాహుబలి 2' మూవీస్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టాయో అప్పటి దగ్గర నుంచి బాలీవుడ్‌ని అయితే హేళన చేయడం, చిన్నచూపు చూడడం మొదలుపెట్టారనమాట. మరి అందులోను కూడా నార్త్ సైడ్ కూడా ఒక మంచి లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్‌గా మిగిలిపోయింది అంటే మీరు నమ్ముతారా? అవును ఫ్రెండ్స్, ఇది నిజమే. ఇది యూట్యూబ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. 'లైలా మజ్ను' మూవీ. తెలుగు అయితే లేదు. ఓన్లీ హిందీలో ఉంది. మీకు గనక హిందీ వచ్చినట్లయితే ఒకసారి వెళ్లి చూడండి. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుందనమాట ఈ మూవీ. ఈ మూవీ స్టోరీ ఏంటి అంటే, ఆహ్, ఒక హిమ మంచు ప్రదేశం కదా! హిమాలయాల్లో ఉంటారంటే జమ్మూ సైడ్ వీళ్ళుంటారనమాట. ఎవరు? మన లైలా ఇంకా మన హీరో అనమాట. హీరో పేరు పెద్దగా క్లారిటీ లేదు నాకు. అందుకే చెప్తున్నాను. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కూడా కలిసే ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి అదే ఊర్లో ఉంటారు. వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు కూడా. అయితే వీళ్ళ ఫ్యామిలీకిని, ఈ హీరో వాళ్ళ ఫ్యామిలీకిని, మన హీరోయిన్ ఆళ్ళ ఫ్యామిలీకిని పడదనమాట. ఎందుకు అంటే, చిన్న చిన్న మత కలహాలనే చిన్న చిన్న లైట్‌గా ఉంటాయన్నమాట. అందువల్ల మన హీరో ఇందులో క్రిస్టియన్. మన హీరోయిన్ అయితే ముస్లింలన్నమాట. అందువల్ల కలహాలు ఉండడం వల్ల చిన్న చిన్న లైట్ గొడవలే ఉంటాయన్నమాట. వాళ్ళకి వీళ్ళకి పడదు. అయితే మన ఆళ్ళిద్దరు లవ్ చేసుకోవడం వల్ల కొంతకాలానికి వాళ్ళకి తెలుస్తది. ఇది విడిపోయే టైం వస్తదనమాట. కానీ అప్పుడు ఏం చేస్తారంటే, హీరోకి దుబాయ్ ఎళ్ళే ఛాన్స్ వస్తది. లండన్ ఎళ్ళే ఛాన్స్ వస్తదనమాట. ఆ! కానీ ఇంతలోనే మన లైలా ఉంది కదా! మన హీరోయిన్ ఉంది కదా! తనకైతే పెళ్లి ఫిక్స్ అయ్యి తనకైతే పెళ్లి జరుగుతుంది. హీరో వచ్చి ఏంటిది అనేసి అడిగితే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇష్టం గనక నేను ఆ విధంగా చేసుకుంటున్నానని మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపో అనేసి కోపంతో చెప్తదనమాట. హీరో ఏం చేయాలో తెలియక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ దెబ్బలు తినేసైతే పిచ్చోళ్ళకైతే మారిపోతాడు. హ్మ్. ఏ విధంగా అంటే, తను నాకు దూరం అయిపోయిందని ఫుల్‌గా పిచ్చోడిలాగా మారిపోయి, తనైతే తన హస్బెండ్ ఒప్పుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందంటే, ఆ హస్బెండ్ అయితే ఫుల్‌గా తాగడం లేదా ఇంకా తనని తాగేసి వచ్చి ఇబ్బంది పెట్టడం లాగా చేస్తూ ఉంటాడనమాట. కానీ అలా చేస్తూ ఉండడం కారణంగా, సారీ డిస్టర్బెన్స్ పక్కన వెలుగుతుందండి వాళ్ళ డిస్టర్బెన్స్. అవు అలా జరుగుతుండడం కారణంగా తిను ఇలా అయిపోయాడు. నేను దూరమైన కారణంగా మన హీరో ఉన్నాడు కదా! ఆడు ఎలా పిచ్చోడయిపోయాడనేసి హీరోయిన్‌కి తెలుస్తదనమాట. హ్మ్. తను తిన్ని కలవడం జరుగుతుంది. ఈవెన్ నా కారణంగా ఇలాగైపోయావు, నేనొచ్చేసాను నీ దగ్గరికి. తను మంచిగా అంటే, మనకు 'నిన్ను కోరి' మూవీలోని హీరోని మంచిగా చేయడానికి మన హీరోయిన్ వస్తది కదా! ఆ విధంగా అనమాట. వచ్చి అంటే తనని రికవరీ చేయడానికైతే ట్రై చేస్తది గానీ కానీ అవ్వదు. ఫుల్‌గా అప్పటికే చాలా డీప్‌గా ఎళ్ళిపోయి బాగా ఎక్కువ ఫుల్ అయిపోద్దనమాట. పిచ్చి. అలా చూసుకుంటే హీరోయిన్ నా కారణంగానే అయింది. నేను దీనికి నేనే పరిష్కారం చూస్తానని చెప్పి ఏం చేస్తదంటే హీరోయిన్ చనిపోవడం జరుగుతదనమాట. నా కారణంగా కదా జరిగింది. నేను గనక లేకుంటే ఇదంతా మొత్తం సాల్వ్ అయిపోద్ది కదా! అనేసి తనైతే చనిపోవడం జరుగుతది. ఈ విషయం హీరోకి తెలుస్తదనమాట. హీరోకి మనకి తెలిసిపోయిన తర్వాత, హీరోకి తెలిస్తే ఏం చేయాలో తెలియక ట్రై చేస్తాడు. ఫుల్‌గా ఏడుస్తాడు. కానీ అప్పటికి కూడా మర్చిపోలేక మొత్తం ఏం చేస్తాడంటే, తనను ఎక్కడైతే ఉన్నాడో మొత్తం చూడడానికెళ్తాడు. కానీ చూడనివ్వరు. ఆహ్, అయితే ఆ విధంగా జరిగిన తర్వాత మొత్తం మీద తన సమాధి దగ్గరికి వెళ్లి, తన తన సమాధికి కొట్టుకొని సమాధికి కొట్టుకొని చనిపోవడం అయితే జరుగుతుంది. చనిపోయినప్పుడు ఒక విధమైన సాంగ్‌తో మొత్తం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సాంగ్‌తోనైతే మొత్తం మెమోరీస్ అన్నీ తన కళ్ళ ముందు మెదిలేసి, తను ఒక కొండ మీద నుంచి తన కోసం ఎదురు చూస్తున్నట్టు, రా నా దగ్గరికి అన్నట్టయితే సినిమా అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే అతను కూడా చనిపోతాడు. ఆ విధంగా ఒకరు చనిపోయి కూడా ఒకటయ్యారు అనే విధంగా అయితే కలుస్తుంది ఫ్రెండ్స్. కానీ ఆ లాస్ట్‌లో వచ్చిన సాంగ్ అయితే నిజంగా కంటతడైతే పెట్టేస్తుంది. మరి ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి. థాంక్ యూ.